ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మిక్కిలి ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మీకు శుభములు తెలియపరచడం దేవుని కృప, మిమ్మల్ని కలుసుకోవడం దేవుని కృప, ఈ దినం చూడడం దేవుని కృప, గత రాత్రంతా కాపాడబడడం దేవుని కృప. సరే, ఈ దినమంతా పరిశుద్ధాత్ముడు మిమ్మలను నడిపించబోతున్నాడు. అది మిక్కిలి ఆశ్చర్యముగా ఉండబోతుంది. ఆయన ఏమంటున్నాడు చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. ఈ వచనములో అనేక కార్యములు ప్రభువు చెప్పినప్పటికీ ఈరోజు నేను మీకు చెప్పాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన కార్యం ఏమిటంటే రెండు విషయాలు. ఒకటి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని ఆశీర్వదించుడి. బ్రదర్, ఇది ఎలాగూ సాధ్యం? ఇది ఈ లోకానికి, ఈ ప్రస్తుత పరిస్థితులకు కుదరదు. ఇది సాధ్యము కాదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, లేదంటే చెప్పవచ్చు కూడా, కానీ నా ప్రభువు మిమ్మల్ని నడిపించుట కొరకే కదా ఆయన అభిషేకాన్ని ఇస్తున్నాడు. ప్రభు బిడ్డలారా, మన పరిశుద్ధాత్మునికి పేరు ప్రేమ కలిగిన ఆత్మ. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, ఎందుకనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. వాక్యం సెలవిస్తుంది, అభిషేకం వచ్చినప్పుడు దేవుని ప్రేమ చేత నింపబడుతున్న దైవికమైన ప్రేమ శత్రువులను ప్రేమింపచేస్తుంది. దైవికమైన ప్రేమ శపించు వారిని ఆశీర్వదిస్తుంది. ప్రభువా, మాకు శత్రువులైనప్పటికీ వాళ్ళని ఆశీర్వదించు అను ఆలోచన మీకొస్తుంది. అది మీరు ప్రారంభిస్తారు చెప్పడం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆఖరి దినాలలోనికి వచ్చాం. ఇక మీదట మనం మన సొంత బలమో సొంత జ్ఞానమో, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు, వీటన్నిటిని మనం పట్టించుకోకూడదు. పరిశుద్ధాత్ముని స్వరమునకు ఈ ఉదయం చోటివ్వండి. పరిశుద్ధాత్ముడా, ఇలాగూ మీరు చెప్తున్నారు, మత్తయి సువార్త 5:44 వచనమునకు అప్పగించుకుంటున్నాను అని మీరు అప్పగించుకొని బాగా స్తోత్రము చెల్లించి అభిషేకములో నింపబడి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి. మీకు తెలియకుండానే మీకు విరోధముగా మాట్లాడిన వారు, శత్రువులుగా ఉన్నవారు, వారు ప్రేమించడం మొదలు పెడతారు. తద్వారా వారు క్రీస్తులోనికి వస్తారు. ఒకవేళ వారు ఏంది ఇలా మాట్లాడడం మొదలు పెడుతున్నారే, ప్రైస్తలాడంటున్నారు, హలో అంటున్నారు, విచారిస్తున్నారే అని వాళ్ళు అనుకునేటప్పుడు అనుకోకుండా వారితో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఇది ఎలాగో మీ వల్ల సాధ్యమవుతుందంటే దేవుని ప్రేమ నా హృదయంలో కుమ్మరింపబడి ఉంది. అది అలాగా అభిషేకములో దైవికమైన ప్రేమ ఉంది, అభిషేకములో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది అని మీరు ఈ రీతిగా చెప్పి చూడండి. మీరు ఆ ఆత్మలను సంపాదించువారుగా ఉందురు. క్రీస్తు యుద్ధకు ఆత్మలను తీసుకొస్తారు. ఇదే ఈరోజు మనకు ముఖ్యం. ఇందుకొరకు మనం ప్రార్థించుదాం. మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థిస్తాను, సరేనా? దేవుడు నడిపిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. అందువల్లనే నేను మిక్కిలి ప్రేమతో చెప్తున్నాను. ప్రార్థించుదామా? మా పరిశుద్ధ తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, ఇంత మట్టుకు మీ బిడ్డలను నడిపించి మమ్మలను నడిపించుటకు మేమేపాటి వారము. ప్రభువా, శత్రువులను మీరు ప్రేమించుడి అని సెలవిచ్చారయ్యా. ఈ లోకములో అపవాది వాడు తప్ప మాకు ఏ ఒక్కరు శత్రువులు లేరయ్యా. దేవా, మమ్మలను ఎవరెవరు శపిస్తున్నారో వారిని మేము ఆశీర్వదిస్తున్నాము. అలాంటి దైవిక ప్రేమ చేత ఈ ఉదయకాల సమయమున ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరు ఆ ప్రేమ దయచేయండి ప్రభువా. మీ నామం మహిమపరచబడాలి. జీసస్ మిట్స్ ఈట్ ఫ్యామిలీ కుటుంబములన్నిటి మీద దైవ కృప ఉంచండి. మీ నామం మహిమపరచబడాలి. యేసు నామములో తండ్రి,
ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.